అనగనగా ఛానల్‌కి అందరికీ స్వాగతం. పిల్లలు, ఇప్పుడు మనం 'నారద గర్వభంగం' అనే ఒక కథను వినేద్దాం. ఒకసారి నారద మునీంద్రుల వారు నారాయణ నారాయణ అనుకుంటూ వైకుంఠానికి వెళ్తారు. అక్కడ ఉన్న విష్ణుమూర్తితోటి, స్వామి, నేనే పరమ భక్తుణ్ణి, నన్ను మించిన భక్తుడు ఎవరూ లేరు అని అనగానే, అప్పుడు విష్ణుమూర్తి, లేదు నారదా, నిన్ను మించిన భక్తుడు భూలోకంలో ఒకరున్నారు అనగానే, నారద మునీంద్రుల వారు, స్వామి, నేను అనుక్షణం మీ నామమే జపిస్తూ ఉంటాను, నారాయణ నారాయణ అని, నన్ను మించిన వారు ఎవరుంటారు అని అనగానే, నువ్వు ఒకసారి వెళ్ళి ఆ భక్తుడిని పరిశీలించిరా అని నారద మునీంద్రుల వారిని భూలోకానికి పంపిస్తారు. నారద మునీంద్రుల వారు ఆ భక్తుని దగ్గరికి వెళ్తారు. ఆ భక్తుడు ఒక పేద రైతు. అతను పొద్దున లేవగానే ఆ నారాయణమూర్తికి నమస్కారం చేసుకుని తన పనులు ప్రారంభిస్తాడు. పగలంతా కష్టపడి పనిచేసి ఇంటికి వచ్చి మళ్ళీ నిద్రించే సమయానికి మళ్ళీ నారాయణమూర్తికి నమస్కారం చేసుకుని పడుకుంటాడు. ఇదంతా చూసిన నారద మునీంద్రుల వారు మళ్ళీ విష్ణుమూర్తి దగ్గరికొస్తారు. స్వామి, ఆ భక్తుడు రోజుకి 2 సార్లు మటుకే మీ నామజపం చేస్తున్నారు. నేను అనుక్షణం మీ నామమే జపిస్తూ ఉంటాను కదా! మరి నేనే గదా పరమభక్తుడిని అని అనగానే, అప్పుడు విష్ణుమూర్తి ఇలా అంటారు. నారదా, నువ్వొక పని చెయ్యి. ఒక కుండలో నీరు తీసుకుని ఒక ఆలయానికి వెళ్ళి 3 ప్రదక్షిణములు చుక్క నీరు గూడా కింద పడకుండా నువ్వు చెయ్యగలిగితే నువ్వే పరమభక్తునివని నేను నమ్ముతాను అని చెప్పగానే, నారద మునీంద్రుల వారు ఒక కుండలో నీరు తీసుకొని ఒక ఆలయానికి వెళ్ళి 3 ప్రదక్షిణములు చేస్తూ చుక్క నీరు గూడా కింద పడకుండా జాగ్రత్తగా ప్రదక్షిణాలు పూర్తి చేస్తారు. తర్వాత విష్ణుమూర్తి దగ్గరికి వచ్చి, స్వామి, నేను ఒక్క చుక్క నీరు గూడా కింద పడకుండా 3 ప్రదక్షిణములు పూర్తి చేశాను. ఇప్పుడైనా నమ్ముతారా నేనే పరమభక్తుణ్ణి అని అనగానే, అప్పుడు విష్ణుమూర్తి, నారదా, నువ్వు ఆ ప్రదక్షిణాలు చేసేటప్పుడు ఒక్కసారైనా నా నామం జపించావా అని అనగానే, నారద మునీంద్రుల వారు, లేదు స్వామి, నేను చుక్క నీరు గూడా కింద పడకూడదు అనే దాని మీదనే నా దృష్టంతా పెట్టాను, మీ నామం జపించలేదు అని చెప్తారు. అప్పుడు విష్ణుమూర్తి, నారదా, ఒక్క చుక్క నీరు గూడా కింద పడకూడదు అనే ఒక చిన్న పనికే నీవు నా నామం జపించడము ఆపేశావు. మరి ఆ పేద రైతు తన భార్యాబిడ్డలని, తన ముసలి తల్లిదండ్రులని పోషించడానికి ఎంత కష్టపడుతున్నాడు. ఆ కష్టంలోనే నా నామం గూడా జపిస్తున్నాడు. భక్తితో నారాయణ అని ఒక్కసారి జపించినా అతను నా పరమ భక్తుడే అవుతాడు అని చెప్పగానే, నారద మునీంద్రుల వారు కళ్ళు తెరుచుకుంటాయి. అతనికి అర్థమవుతుంది. ఆ విష్ణుమూర్తికి నమస్కారం చేసుకొని, నన్ను క్షమించండి స్వామి, అహంకారంతో నేను ఈ మాటలన్నీ అన్నాను అని చెప్పగానే, విష్ణుమూర్తి, నారదా, నీవు కూడా నా పరమ భక్తుడివే అని చెప్పి ఆశీర్వదించి నారద మునీంద్రుల వాళ్ళని పంపిస్తారు. విన్నారా? ఒక్కసారి భక్తితో నారాయణ అని దండం పెట్టుకున్నా మనకు ఆ దేవుని అనుగ్రహం ఉంటుంది. కథ కంచికి మనం ఇంటికి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.